క్రిస్టియన్స్, అన్ని మతాలు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని కులాలు అందరికీ స్కాలర్షిప్ ఇస్తూనే ఉన్నాం గత 30 సంవత్సరాల నుంచి. 94, 95 నుంచి మొదలుపెట్టాం. ఇప్పటికీ 30 ఈ సంవత్సరంలో ఇది ఒక ఉద్యమంగా తీసుకున్నా. నేను ఎందుకు తీసుకున్నాను నేను ఉద్యమంగా అంటే, నేను కూడా లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చి స్కాలర్షిప్తో చదువుకున్న స్టూడెంట్ని ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేయడానికి కూడా నాకు మెరిట్ స్కాలర్షిప్తోనే చదువుకోవడానికి సాధ్యపడింది. నాకు ఆ విధంగా ఈ స్కాలర్షిప్స్ ఇవ్వాలి అనే ఆలోచన, నేను స్కాలర్షిప్తో చదువుకున్నాను కాబట్టి ఈవెన్ ఎస్ఎల్సి ఫీజు కట్టడానికి కూడా 16 రూపాయలు ఫీజు లేక చాలా మంది అడిగి తీసుకోలేక 16 రూపాయలు 1963లో. సో అలా ఇబ్బందులు పడేవాడిని. అన్ని కాలేజీలో చదివినప్పుడు, ఇంజనీరింగ్ కాలేజ్ చదివినప్పుడు 16 రూపాయలు కావచ్చు, ఆ రోజున 16 రూపాయలు దొరకల, 16 రూపాయలు కావచ్చు, ఈరోజు 35,000 కావచ్చు ఇంజనీరింగ్ ఫీజు. ఇబ్బంది పడుతూనే ఉన్నారు చాలా మంది. ఇంకా ముఖ్యంగా మా ఆంధ్రదేశంలో ఈ స్కాలర్షిప్ ఇవ్వాలనే ఆలోచన 94, 95లో నన్ను కొంతమంది అప్రోచ్ అయినప్పుడు ఏమంటే స్కాలర్షిప్ ఇవ్వడానికి మొదలైంది. తర్వాత దాని అవసరం ఎంత, దాని అవసరం దీన్ని బాగా కొనసాగించాలి అనే ఆలోచన ఎందుకు కలిగింది. ఇంకా ముందు సంవత్సరాలు, ఇప్పుడు 30 సంవత్సరాలు మా తదుపరి మా అబ్బాయి యోగేష్ చంద్ర, కృష్ణ వాళ్ళు మొదలు పెడతారు. వాళ్ళ తర్వాత మా మనవడు ఉన్నాడు ఆదిత్య చంద్ర. అక్కడ ఆదిత్య చంద్ర వచ్చి కనపడి నమస్కారం. ఇక్కడ ఎక్కడి నుంచి రేపు స్కాలర్షిప్ ఎవరికి నమస్కారం పెట్టే సరిగా పైకి రా, స్టేజ్ మీదకి రా. నమస్కారాలు దండలు వేయించుకోవడానికి కాదు. కృష్ణదేవరాయ ఇప్పుడు నేను అప్పచెప్తాం కూర్చొని ఒక 15 ఏళ్ళు ఎందుకంటే ఫ్యూచర్